హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. హాయ్ అందరికీ. మరి ఇప్పుడు సంక్రాంతికి అరిసెలు కానీ చెక్కలు కానీ చక్రాలు కానీ ఏవైనా తింటాం కదండి, పిల్లలు కానీ పెద్దలు కానీ. అప్పుడు అవన్నీ చక్కగా కడుపులు అరిగి బలం రావాలంటే ఇది చేసుకొని తినాలండి. రోజు చెంచా తినాలి. ఇది తిన్ననాడు చెంచా తినాలి. తర్వాత అయినా తినొచ్చు, కానీ ఇది తిన్నప్పుడు ఖచ్చితంగా తినాల్సింది ఇదే. శొంఠి, ధనియాలు, జీలకర్ర, వాము, బెల్లం. శొంఠిని చక్కగా ముందు ఇలాంటి దాంట్లో బాగా మెత్తగా దంచుకోవాలండి. ఆ తర్వాత ఇవన్నీ వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ధనియాలు, జీలకర్ర, వాము వేయించుకొని అన్నీ మిక్సీలో పొడి కొట్టుకోవాలి. శొంఠిని వేయించొద్దండి, శొంఠిని మెత్తగా ముందు ఇలాంటి దాంట్లో దంచుకోవాలి. దంచుకుంటున్నాను. వాము, జీలకర్ర, ధనియాలన్నీ చక్కగా సిమ్మెం పెట్టి లైట్గా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలండి దోరగా. ధనియాలు, జీలకర్ర, వాము వేయించుకోవాలి. శొంఠి వేయించుకోకూడదు. మళ్ళీ శొంఠి వీటిని మిక్సీలో వేసుకుందాం. శొంఠి పొడి కూడా కలుపుతున్నానండి ఇట్లా మిక్సీ వేసుకోవటానికి. శొంఠి వేయించకూడదండి. మళ్ళీ బెల్లం కూడా కొంచెం దంచుకోవాలి. బెల్లం మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకోవాలి. ఇందులో బెల్లం వేసి మళ్ళీ ఒకసారి బెల్లం ఇలా బెల్లం కూడా వేసుకోవాలండి. ఇలా బెల్లం కూడా వేసుకోవాలి. కొని ఈ పొడిలో ఒకసారి మిక్సీ తిప్పుకుందామండి. వేసుకోవాలండి మొత్తం చక్కగా. వేసుకున్న తర్వాత రోజు పిల్లలకి, పెద్దవాడు కానీ పిల్లలు కానీ ఒక చెంచా తింటే కడుపులో నొప్పి అనేది ఉండదండి. ఎన్ని ఏళ్ళ నుంచో నేను కొట్టి పిల్లలకి, మేము పెద్దవాళ్ళు అందరం తింటూ ఉంటాము. చక్కగా ఒక్క చెంచా తింటే చాలు, పిల్లలు కానీ పెద్దవాడు కానీ. బాగుంటుందండి. మీరు చేసుకొని మీరు తినండి, ఇబ్బంది ఏమి ఉండదు కడుపులో. ఇలా చక్కగా అన్ని బెల్లం, ధనియాలు, జీలకర్ర, వాము, శొంఠి అన్నీ వేసి చక్కగా వేయించుకొని శొంఠి వేయించకూడదండి, వేయించుకోవాలి. చక్కగా కొట్టుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ పిండి వంటలు తిన్ననాళ్ళు ఒక చెంచా పెడితే తీయగా తింటారండి బాగా చక్కగా. మీరు చేసుకొని ట్రై చేసుకోండి, తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.